గుడిలో కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు కుళ్ళిపోతే చాలా సంతోషించండి. ఎందుకో మీకు తెలుసా? ఈ విషయం తెలుసుకోవాలనుకుంటే మా ఎల్జీ టీవీకి స్వాగతం, సుస్వాగతం. గుడికి వెళ్ళిన తర్వాత దేవుడి దర్శనానికి వెళ్లే ముందు పూజ కోసం కొన్ని వస్తువులు కొంటారు కదా. ముఖ్యంగా అరటి పండ్లు, పూలు, కర్పూరం, అగరబత్తులు, కొబ్బరికాయలు వంటి వాటిని కొంటాం. అయితే ఈ వస్తువుల్లో కొబ్బరికాయని తప్ప మిగతావన్నీ మనం పైనుంచి చూసి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొబ్బరికాయలను పైకి చూసి మంచో చెడో తెలుసుకోలేరు. అనుభవం ఉన్నవారు అయితే కొబ్బరికాయ నీరు ఉన్నదా లేక కురిడి కొబ్బరికాయ అనేది గుర్తించగలరు. అప్పుడు ఆ కొబ్బరికాయను మంచిదని ఎంచుకుని కొనుగోలు చేస్తారు. అయితే కొబ్బరికాయ మనం దేవుణ్ణి పూజించేటప్పుడు ఎందుకు పగలగొడతామో తెలుసా? అంతేకాదు, కుళ్ళిన కొబ్బరికాయ పువ్వు వస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో అది మీకు తెలుసా? తెలియకపోతే ఇది వినండి. హిందూ పురాణాల ప్రకారం గుడిలో ప్రత్యేకంగా కొబ్బరికాయలు కొట్టడానికి కారణం కొబ్బరికాయ తలపై 3 కళ్ళు ఉంటాయి. ఇది మనిషిలోని 3 చెడు గుణాలకు చిహ్నంగా భావిస్తారు. అంటే అహంకారం, దురాశ, మాయ. అసలు ఈ కొబ్బరికాయ ఎందుకు కొడతారంటే, ఆలయంలో కొబ్బరికాయను పగలగొట్టడం అంటే నాలోని చెడు గుణాలను నీ ముందు ఇలా పగలగొడుతున్నానని అర్థం. పూజలో లేదా ఆలయంలో కొబ్బరికాయ కొట్టడం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన ఇదే మరి. అదేవిధంగా 3 కళ్ళు శ్రీ మహావిష్ణువు, శివ, బ్రహ్మలను సూచిస్తాయని కూడా చెబుతూ ఉంటారు. మరి కొబ్బరికాయలో పువ్వులు వస్తే ఏ విధమైనటువంటి ఆలోచన మనకు కలుగుతుంది? ఏ విధమైనటువంటి శుభం మనకు కలుగుతుంది? దేవుడికి కొట్టిన కొబ్బరికాయలో పువ్వు పడితే శుభం కలుగుతుందని అంటారు. అంటే బంగారం, భౌతిక సంపదల కలయిక అయిన కొబ్బరికాయ నుంచి పువ్వు పుడితే లాభాలను తెస్తుందని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. కనుక మీరు పూజకు కొట్టే కొబ్బరికాయలో పువ్వు ఉంటే ఎగిరి గంతు వేసి ఆనందంగా జీవించవచ్చు. మరి కుళ్ళిన కొబ్బరికాయ వస్తే? దేవుడికి కొబ్బరికాయ కొట్టేటప్పుడు అది కుళ్ళిపోతే మనస్సు వెంటనే చాలా ఆందోళన చెందుతూ ఉంటుంది. ఏదైనా చెడు జరుగుతుందా అనే భయం కూడా వేస్తుంది కదా. కొబ్బరికాయ పగలగొడితే ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతే కలిగే ఫలితాల గురించి మీకు తెలుసా? అసలు కొబ్బరికాయ కొడితే కుళ్ళితే అది అంతకంటే మంచిది ఇంకేమీ ఉండదు. చాలా సంతోషంగా ఉండొచ్చు. అది ఎలాగా అంటావా? కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు కుళ్ళిపోతే దానికి మీరు సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఇలా జరగడం వలన మీ నుంచి, మీ కుటుంబ సభ్యుల నుంచి దుష్ట శక్తులను, చెడు దృష్టిని తొలగిస్తుంది అని అర్థమట. అదేవిధంగా పూజ సమయంలో కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే దానికి అర్థం తరచుగా వచ్చే అనారోగ్యం, చెడు కలలు, చెడు శకునాలు, చెడు దృష్టి తొలగిపోతాయని అర్థం. మరి దీనికి పరిష్కారం ఏమిటి అని తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక ఏం చెయ్యాలి అంటే, దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతే అస్సలు బాధపడద్దు, సంతోషించండి. అయినా మీ మనస్సులో ఏదో ఒక ఆందోళన నెలకొంటే దానికి కూడా ఒక సులభమైన పరిష్కారం ఉంటుంది. అదేమిటంటే, కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కుళ్ళిపోతే ఏ కోరికతో కొడుతున్నారో అది జరుగుతుందో లేదో అని బాధపడుతుంటే మీరు ఆందోళన చెందకండి. అందుకు బదులుగా రోజులో 5గురికి లేదా 7గురికి ఆహారాన్ని అందించండి. తర్వాత మళ్ళీ అదే కోరికను దేవుడికి తెలియజేస్తూ మరొక కొబ్బరికాయ కొని పగలగొట్టండి. అప్పుడు మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి అని చెబుతూ ఉంటారు. అప్పుడు మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. ముఖ్యంగా అన్నదానాల్లో కన్నా
ఉత్తమ దానం ఆహారమే. అందుకని ఈ ఆహారాన్ని 10 మందికి పంచితే తప్పు ఏమీ లేదు. మనకి ఎక్కువగా రోడ్ల పక్కన చాలామంది కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంతో అంతో ఓ టిఫిన్ పొట్లమో ఏదో ఒకటి కొని నలుగురికి పంచండి, చక్కగా అది సరిపోతుంది. మన మనసుకి ఎప్పుడూ బాధ అనిపించే పని ఏదైనా జరిగిందంటే దానిని ఈ విధంగా తొలగించుకోండి. సరేనా?